హైదరాబాద్లో కురిసిన కుంభవృష్టికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. ఎక్కడికెక్కడ రద్దీలో చిక్కుకొని వాహనదారులు నరక యాతన అనుభవించారు. మురుగునీటి కారణంగా లోతట్టు కాలనీల ప్రజలకు అవస్థలు తప్పలేదు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అసెంబ్లీ నుంచి ఖైరతాబాద్ మార్గంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. కేసీపీ సర్కిల్లో గంటల కొద్దీ రాకపోకలు స్తంభించాయి. షాదన్ కళాశాల, ఆనంద్ నగర్ కాలనీ, చింతల్ బస్తీ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లోని రిజర్వేషన్ కార్యాలయంలోకి మోకాళ్లలోతు నీరు చేరింది. టికెట్ విక్రయ కేంద్రంలోని సిబ్బంది నీళ్లలోనే విధులు నిర్వర్తించారు. కోటి, బేగం బజార్, సుల్తాన్ బజార్, నాంపల్లి, యాబిట్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లక్డీ కపూల్లో ట్రాఫిక్ స్తంభించి కార్యాలయాల్లోకి వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు నరకయాతన అనుభవించారు. బషీర్బాగ్, ట్యాంక్ బండ్ దారుల్లో చెట్లు నేలకొరిగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ మధ్య మండలంలోనూ సామాన్యులకు తిప్పలు తప్పలేదు. నాంపల్లిలోని అఘాపుర, మాలకుంటలోని నాలాల్లోకి భారీగా నీరు చేరి పక్కనే ఉన్న గుడిసెలు నీట మునిగాయి. ఎంజే మార్కెట్, గోషామహల్ దారుల్లో గంటల తరబడి వాహనాలు ముందుకు కదలలేదు. సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో భారీగా వర్షపు నీరు వచ్చి రోగులు అవస్థలు పడ్డారు. అప్రమత్తమైన అధికారులు పాత భవనంలోని అవుట్ పేషెంట్స్ విభాగాన్ని కొత్త భవనంలోని మొదటి అంతస్తుకు మార్చారు. కూకట్పల్లిలో నాలాలు పొంగి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆల్విన్ కాలనీ, కాకతీయ నగర్, వెంకటపాపయ్య నగర్లో ఇళ్లల్లోకి మురుగునీరు చేరటం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మలక్పేట రైల్వే వంతెన కింద నాలా పొంగి దిల్సుఖ్ నగర్, చాదర్ఘాట్ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ముసారాంబాగ్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, చైతన్యపురి, చంపాపేటలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సరూర్ నగర్లోని తపోవన్ కాలనీ, కటికోనికుంట, అవేర్ గ్లోబల్ ఆసుపత్రి పరిసరాల్లోకి మురుగునీరు చేరి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్బీనగర్, మన్సూరాబాద్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చింది. ఎల్బీనగర్లోని గుంటి జంగయ్య నగర్లో ఇళ్లల్లోకి వాననీరు వచ్చి చేరటం వల్ల స్థానికులు నానా అవస్థలు పడ్డారు. హయత్ నగర్లోని ఆర్టీసీ డిపో ముందు వరద నీటితో బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. హయత్ నగర్ కోర్టు ప్రాంతంలోనూ మురుగునీరు పొంగిపొర్లింది.